ప్రముఖ లిరిసిస్ట్ పాతర్లపల్లి సాయి కృష్ణ గారు ఈ రోజు మన బీఫే స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. నాటు నాటుకి ఎప్పుడైతే ఆస్కార్ వచ్చిందో ఆస్కారు బరిలోన తెలుగు పాట దూకినాది, ఆనందాల సంబరంలో తెలుగు తల్లి ఊగినాది, బోసు కలం పట్టుకొని కత్తి సాము చేసినాడు, కీరవాణి బానితోని గాయకులు కూడినారు, అందరూ ఒక్కటిగా తెలుగు పాట పాడినారు, మన పాట చూడు మన పాట చూడు. మామూలుగా స్వతహాగా అయితే సింగింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ మీకు ఫస్ట్, వదిలేస్తే మ్యూజిక్ డైరెక్టర్ అయ్యామన్నాం. మన సాయి కృష్ణ కూడా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కష్టాలు పడ్డవారు. ఎందుకు అలా రాస్తాను అనే విషయం చెప్తాను. ఆ సందేటి సూర్యుడు నువ్వేనురా, ఆనింగి నేనేనురా, ఓ సల్లని ఎన్నెల సందమామా, నీ అందాలు నావేనుమా, ఆ పక్కనోసారి ఈ పక్కనోసారి, లోపలొక్కసారి బయటొక్కసారి, గదిలోన ఓసారి మదిలోన ఓసారి, తనివి తీరగా చెయ్యు నువ్వు స్వారీ, ఎలా పాలలేదు ఏసారి ఏసారి, నీకు వేసి ఉంది రాదారి రాదారి, నాతో సిగ్గులేంది ఓ బ్రహ్మచారి, ఆడేద్దాం గేమింగ్స్ ఆడేద్దాం గేమింగ్స్, ఆడి ఆడి అలిసిపోదాం చేసే రొమాన్స్. సూపర్ 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 సూపర్. తను శివంగి అంటూ ఇరుగు పొరుగు వారెన్ని అన్న మనసున్నదాయిన పిల్ల, తను చిత్రంగి అంటూ చిన్న పెద్ద వెనకన్న గాని మహారాణి ఏగన పిల్ల, హే తాను గడుసైనా తీరు మెచ్చానా, నేలలా ఉన్న దానిలోన దేవత నిరిగిన వాడిని నేనేనా. అమ్మ ఏమంటున్నారు ఇప్పుడు? మీరు ఆల్రెడీ మల్లెమాలలో చేస్తున్నారు కదా, వెల్కమ్ టు బీఫే న్యూస్. ఈరోజు ఒక ప్రముఖ గెస్ట్ మన బీఫే స్టూడియోలో నాతో పాటు ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరా అనుకుంటున్నారా? ప్రముఖ లిరిసిస్ట్ పాతర్లపల్లి సాయి కృష్ణ గారు ఈ రోజు మన బీఫే స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. సాయి కృష్ణ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం ఇలాగా. అవును మేడం, చాలా రోజులైంది. అవును, మన త్రిబులార్ సాంగ్ తో నాటు నాటు సాంగ్ మాకు వినిపించారు. ఈ గ్యాప్ లో బాబు కూడా పుట్టేశాడు. ఇప్పుడు ఎన్ని మంత్స్ బాబుకండి? 10 months మేడం. 10 months. అంటే మాకు సడన్ గా మాకు ఒక షాకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ ఇవ్వడానికి వచ్చారనమాట, మీ బాబు పుట్టాడని. అంటే ఏమైనా మార్పులు చేర్పులు జరిగినాయా? సాధారణంగా అంటూ ఉంటారు కదా ఎవరైనా మనకి పిల్లలు పుట్టిన తర్వాత. ఓకే ఓకే. సాయి చెప్పండి సాయి, ప్రజెంట్ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ప్రస్తుతానికైతే నేను బయోలాజికల్ ఈ ఫార్మా ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను. ఓకే. చేస్తూ లిరిసిస్ట్ గా ట్రయల్స్ అవుతున్నాయి, కొన్ని అవకాశాలు కూడా వచ్చాయి, కొంచెం హార్డ్ వర్క్ చేస్తున్నాను. ఓకే, అంటే ఒక క్లారిటీగా చెప్పండి, పాతర్లపల్లి సాయి కృష్ణ అంటే మా వీఫై న్యూస్ ప్రేక్షకులకు మీరు ఏం చెప్తారు? పాతర్లపల్లి సాయి కృష్ణ అంటే లిరిసిస్ట్ మెయిన్, ఎందుకంటే అది నా చిన్నప్పటి నుంచి ఉన్న జీల్, అది ఇష్టమైన పని. మెయిన్గా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది ప్రాపర్ విజయనగరం జిల్లా గరివిడి. ఓకే. గరివిడిలో పుట్టి పెరిగాను, అక్కడే చదువుకున్నాను, ఎడ్యుకేషన్ మొత్తం అక్కడే అయింది. సో చిన్నప్పుడే నా ఫాదర్ చనిపోయారు, నాకు 3.5 years ఉన్నప్పుడు. మా మదరే అన్ని అయ్యి ఆమె పోషించారు. సాయి కృష్ణ మనకి ఒక మన ఫాదర్ ఉన్నారు అని అంటే గనక మనం చూస్తాం, ఫాదర్ ఉన్న పిల్లలు ఎలా ఉంటారు, ఫాదర్ లేకపోతే వాళ్ళు ఎన్నో ఇష్టాలు ఉంటాయి, అవన్నీ తల్లి తీర్చలేకపోవచ్చు. కొంతమంది ఏంటంటే ఫైనాన్షియల్ గా సెటిల్ అయి ఉంటే గనక వాళ్ళ కోరికలు ఎలాంటివి ఉన్నా ఆ మదర్ నెరవేర్చగలుగుతారు. కానీ మీరు చూస్తే కనుక ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలానే నాకు కనిపిస్తా ఉంది. మరి మీకున్నటువంటి ఇష్టాలు అవన్నీ కూడా మమ్మీ ఫుల్ఫిల్ చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయం. మరి మీ ఇష్టాలను తను రీచ్ అవ్వగలిగారా, చేయించగలిగారా? మీకు ఇష్టమైనటువంటి 100% అది కష్టం, అది ఎవరికైనా కానీ కష్టమే, బిలో మిడిల్ క్లాస్. అవును. బట్ నేను ఆమెను ఎప్పుడు కూడా ఈ విషయంలో ప్రెజర్ పెట్టింది 10th class లో పెట్టాను ఒకసారి. ఫుల్ ఫ్లెజ్డ్ గా మ్యూజిక్ వైపు వెళ్ళిపోతాను, నేర్చుకొని అందులో డిప్లొమా చేస్తాను అని చెప్పి ఒక 1 week అయితే సరిగ్గా తినడం కూడా మానేశాను, చాలా ప్రెజర్ పెట్టాను. బట్ మా బావ వాళ్ళు వీళ్ళు
కొంచెం చదువుకో. అంటే ఇప్పుడు డిగ్రీ అనిపిస్తుందా వరకు అప్పుడు అమ్మని నేను అట్లా ఇబ్బంది పెట్టానేమో అని? అంటే అది కొంచెం చిన్న ఏజ్, 14-15 years కదా. కరెక్టే, బట్ ఫోకస్ గట్టిగా ఉండేది. ఓకే ఓకే. ఇంకా ఫ్యామిలీ పొజిషన్ బట్టి నేను కొంచెం కాంప్రమైజ్ అయ్యి డిగ్రీ వరకు మళ్ళీ లాగించి జాబ్ చేసుకుంటూ అప్పుడైతే ఆపలేరు కదా అన్న ఫోకస్ పెట్టుకున్నాను అనమాట. సో ఎప్పుడైతే నేను ఆ టైంలో కూడా వదలలేదు, మ్యూజిక్ నేర్చుకుంటానని వెళ్ళేవాడిని. మా మదర్కి కొంచెం భయం, నేను ఎక్కడ డైవర్ట్ అయిపోతానో, ఫ్యామిలీ పొజిషన్ చూస్తే ఇది మ్యూజిక్ ఇండస్ట్రీ ఇలా అనుకుంటూ వెళ్ళిపోతే ఎలా ఎటు వెళ్ళిపోతాడన్న భయం అనమాట. భయం వల్ల చాలా భయపడుతుండేవారు ఆవిడ. సో నేను ఎలా అయినా మ్యూజిక్ నేర్చుకుందాను కొన్ని రోజులు మ్యూజిక్ క్లాస్కి వెళ్ళాను. అక్కడికి వచ్చి మ్యూజిక్ టీచర్ని కూడా తిట్టేవారు ఆవిడ, వాడికి నేర్పించొద్దు మీరు. ఎవరు, మీ బాబాయ్నా? మా మదర్. అమ్మనే తిట్టేవారు, మ్యూజిక్ నేర్పించొద్దు అని చెప్పేవారు. ఓకే ఓకే. ఎందుకంటే నేను అటు సైడ్ ఇక్కడ ఎక్కువ ఇంట్రెస్ట్ కనిపించేది నాలో. అటు వెళ్ళిపోతే వీడు ఎక్కడ నా చేజారి వేరే అంటే సినిమా ఇండస్ట్రీ, మ్యూజిక్ ఇవన్నీ అంటే కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తాయి కదా. సాయి కృష్ణ, అంటే నాకు ఒక చిన్న డౌట్ ఉంది. ఇప్పుడు సాధారణంగా మనకి ఏదైనా ఒక ఇష్టాలు, కొన్ని కోరికలు ఉంటాయి లైఫ్ లో, మనం ఇలా కావాలి అలా కావాలని ఎన్నో అనుకుంటా ఉంటాం. ప్రత్యేకంగా మాత్రం ఒకటి కావాలి మనం అనుకుంటున్నామంటే అది ఒక 50% మన బ్లడ్ లోనే ఉంటది అంటారు. జీన్స్ లో ఎలా ఉందో అది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫాదర్ కి ఏదైనా ఒక కోరిక ఉంది, ఆయన ఒక హీరో కావాలనుకున్నారు, ఆయన కాలేకపోయారు అనుకున్నప్పుడు రేపొద్దున నెక్స్ట్ జనరేషన్ లో అంటే తర్వాత వాళ్ళ పిల్లలు కావాలి, నా కొడుకుని హీరోగా చూసుకొని ఇలా అనుకుంటారు. అలాగంటే మీ ఫ్యామిలీలో ఫాదర్ సైడ్ ఏమన్నా అట్లా మీరు చిన్న ఏజ్ లోనే నాన్నగారు చనిపోయారు అంటున్నారు, ఆయన ఇష్టాలు మీరు ఖచ్చితంగా అమ్మ ద్వారా తెలుసుకునే ఉంటారు, అలా ఏమైనా ఉండేదా? మ్యూజిక్ అంటే ఇష్టం మరి అందుకే అడుగుతున్నా. ఈవెన్ మా మదర్ కూడా స్పాంటినిటీ ఉంటది అన్నమాట. ఏదైనా సిచ్యువేషన్ చూస్తే ఆమె అప్పటికప్పుడే ఒక పాటలాగా అల్లుకుంటూ అవతల వాళ్ళని ఎక్కిరించడం, ఎగతాళి చేయడం చేస్తూ ఉంటారు. చిన్నది ఉంది అది. సో పూర్తిగా అయితే లిరిసిస్టులు ఇలా ఎవరు లేరు. లిరిసిస్ట్ గా ఎందుకు నేను అవ్వాలనుకున్నానంటే, సో మ్యూజిక్ సైడ్ ఇలా ఆపేవారు నన్ను. సో చిన్నప్పుడు పాటలు ఏదో చిన్న చిన్నగా రాయటం, ఏదో కవితను రాయటం అనేది స్కూల్ ఏజ్ నుంచి ఉండేది. సో మ్యూజిక్ సైడ్ అయితే ఆపగలిగారు, బట్ నేను రాసేదైతే ఆపలేరు కదా. సో ఎలా అయినా నేను ఒక ఈ వేలో ఉండాలన్న ఒక ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి. సో దాన్ని అయితే ఆపలేరు కదా, పాటలు నేను రాయడం స్టార్ట్ చేద్దామని రాసుకుంటా ఉండేవాడిని. అవి కాలేజ్లో, స్కూల్స్ లో ఇవి ప్రెజెంట్ చేస్తా ఉండేవాడిని. మామూలుగా స్వతహాగా అయితే సింగింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ మీకు ఫస్ట్? మ్యూజిక్ బాగా ఇష్టం. ఓకే ఓకే. వదిలేస్తే మ్యూజిక్ డైరెక్టర్ అయ్యామన్నాము. ఇప్పుడైతే ఏమైంది? ఇప్పుడు ఇంకా మీకు ఇంకా కావాల్సినంత ఫ్రీడమ్ వచ్చింది కదా. ఇప్పుడైతే ఇండిపెండెంట్ లైఫ్ కాదు, డిపెండెన్సీ. సో పిల్లలు, భార్య ఇవన్నీ ఉంటూ కూడా ఆమె సపోర్ట్ మంచిగా ఉంటది మా వైఫ్. ఇప్పుడు కూడా ఒక రకంగా చెప్పాలంటే లైఫ్ ఇప్పుడే మీరు స్టార్ట్ చేసినట్టు. ఇప్పుడే మీకు ఏం 60 ఏళ్ళు వచ్చేయలేదు. 100% అది కరెక్ట్. ఇప్పుడైతే ఎట్లా అని కాదు, మీరు ఇప్పుడు కూడా మీ ప్రయత్నాలు మీరు చేయొచ్చు. 100% మీరు సక్సెస్ అవుతారు. ఎందుకంటే మీ గొంతులో భగవంతుడు మీకు ఆ టాలెంట్ ఇచ్చాడు. మీకు ఆ వాయిస్ చాలా బాగుంటుంది. మీరే ఓన్ గా రాసుకోగలుగుతారు, మీరే పాడగలుగుతారు, మీరే మ్యూజిక్ డైరెక్షన్ చేసుకోగలుగుతారు. ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి. అన్ని జోనర్స్ లో పాటలు అయితే రాయగలిగాను, అన్ని జోనర్స్ పాటలు పాడలేను మేడం. ఎందుకంటే ఫుల్ ఫ్లెజ్డ్ మ్యూజిక్ నేర్చుకోలేదు కాబట్టి కొన్ని టైప్ ఆఫ్ సాంగ్స్, కొన్ని జోనర్స్ మాత్రమే నా వాయిస్ సెట్ అవుతుంది. అది నేను ఓపెన్ గా చెప్తాను. ఎందుకంటే క్లాసికల్ కావచ్చు, కొన్ని గమకాలు ఉన్న పాటలు కావచ్చు, అంత తొందరగా అదంత ఈజీ కాదు. సింగర్ని నేను చెప్పుకోను, లిరిసిస్ట్ని. లిరిక్స్ ఎవరైనా నాకు అవకాశం ఇస్తే కనుక నా బెస్ట్ నేను ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. మాకు సాయి కృష్ణ ఎలా తెలుసు అంటే, నాటు నాటు సాంగ్ తో మీరు అప్పుడు రాసినటువంటి ఏదైతే మీరు దాన్ని కంపోజ్ చేసుకున్నారో మీ ఓన్ గా, దాన్ని విన్నప్పుడు అనిపించింది ఈ అబ్బాయికి ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది 100% అని. ఆ సాంగ్ నేను వినటమే కాదు, చాలా మంది ప్రముఖులు కూడా ఆ టైంలో మీ సాంగ్ వినటం జరిగింది. ఒక్కసారి దాన్ని మళ్ళీ మనం ప్రముఖులు ఉన్నారు కదా, ఎవరైతే రాశారో ఆయనకే వినిపించాను నేను. చంద్రబోస్ గారికే వినిపించాను. అంటే అది రాయటం మీన్స్ ఏం లేదు, తెలుగు పాటకి ఆస్కార్ వచ్చింది. తెలుగు పాటకి ఆస్కార్ వచ్చిందంటే లిరిసిస్ట్ నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అది నా ఆనందానికి అసలు అవధులు ఉండవు. ఆ రోజైతే లేవు. మీరు అప్పటికి ఇంకా ఆస్కార్ రాకముందే కలిసారు కదా చంద్రబోస్ గారిని? ముందు కలిసాను. ముందు అసలు ఎప్పుడైతే నేను ఫస్ట్ కలిసింది మా ఊర్లో గరివిడిలో సహాయ్ అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఉంది. వాళ్ళు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు అనమాట. దానికి గెస్ట్ గా చంద్రబోస్ గారిని పిలిచారు. సో ఆ రోజు డే మొత్తం ఆయన
విలేజ్ లో ఉన్న స్కూల్స్ లో సరస్వతీదేవి విగ్రహం ఇనాగ్రేట్ చేయడం, ఇలా సంథింగ్ ఏవేవో మంచి మంచి సేవా కార్యక్రమాలు అన్నీ చేశారు. దాంతోపాటు ఈవినింగ్ పెద్ద ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. సో ఆయన మాట్లాడుతున్నారు, మాట్లాడినంతసేపు నేను స్టేజ్ కింద ఉన్నాను, నేను ఆయన చూస్తున్నాను. నా ఎక్స్ప్రెషన్స్, నా ఎమోషన్స్ చూస్తూ ఉంటారు కదా మాట్లాడుతూ ఎవరైనా కానీ. ఆయన నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు. చూసి అర్థమైంది ఆయనకి. ఫైనల్ గా నాకు ఒక ఫోటో కావాలి సార్ అని, ఎలా అని చెప్పి వాళ్ళని వీళ్ళని అడుగుతున్నాను. ఆయన చూసి ఇలా అన్నారు. అంటే వెంటనే వాళ్ళు చేశారు. ఎక్కించినాక సార్ నేను ఇలా పాటలు రాయాలనుకుంటున్నాను, కొన్ని రాస్తున్నాను ఇప్పటికీ కూడా అంటే నాకు అర్థమైంది. ఆల్ ద బెస్ట్, గట్టిగా కృషి చేయన్నారు అంతే. అక్కడ స్టార్ట్ అయింది. అప్పుడు కలిసాను ఆయన్ని. ఆ తర్వాత చిరంజీవి గారి ఇంటి దగ్గర ఒకసారి ఏదో సరదాగా వెళ్ళేటప్పుడు అక్కడ ఒకసారి కలిసాను. అలానే మెయిన్ ఏంటంటే ఈ పాట ఆస్కార్ నాటికి ఎప్పుడైతే ఆస్కార్ వచ్చిందో నాలో తెలియని ఒక ఆనందం. తెలుగు పాటకి ఆస్కార్ వచ్చింది. లిరిసిస్టులు అందరూ గర్వంగా ఫీల్ అవుతారు తెలుగు పాటకి ఆస్కార్ వచ్చినందుకు. సో నేను లిరిసిస్ట్ అని నాకు గట్టి నమ్మకం కాబట్టి నేను హ్యాపీగా ఫీల్ అయ్యి, సో అదే పాటని ఆస్కార్ తెచ్చినందుకు వాళ్ళని ఎలాగైనా ఒక గ్రాండ్ గా వెల్కమ్ చేయాలి. అప్పటికే యుఎస్ లో ఉన్నారు వాళ్ళు, ఇంకా రాలేదు అక్కడి నుంచి. వాళ్ళు వచ్చేలోపు వాళ్ళని ఏదో వెల్కమ్ లా అదే ట్యూన్ కి రాయాలని చెప్పి రాశాను ఆ సాంగ్. అసలు ఒక్కసారి ఆ సాంగ్ మీరు ఏదైతే రాసుకున్నారో ఆ పాట మన వీపై న్యూస్ ప్రేక్షకులకు కూడా ఒకసారి వినిపించగలుగుతారా? షూర్ మేడం. మీ బేస్ వాయిస్ తో కావాలి. ఆస్కారు బరిలోన తెలుగు పాట దూకినాది, ఆనందాల సంబరంలో తెలుగు తల్లి ఊగినాది, బోసు కలం పట్టుకొని కత్తి సాము చేసినాడు, కీరవాణి బానితోని గాయకులు కూడినారు, అందరూ ఒక్కటిగా తెలుగు పాట పాడినారు. మన పాట చూడు, మన పాట చూడు, మన పాట చూడు, ఆస్కారును అందుకుంది తెలుగు జాతి మురిసినాది నేడు, ప్రపంచాన తెలుగు పాట రెపరెపలా ఎగురుతోంది చూడు, పాట నింటూ భాషలన్నీ భలే భలే మెచ్చుకుంటూ, జగమంతా చూసేలా నాటు స్టెప్పులేసుకుంటూ, రెండు చేతులొక్కటై హర్షధ్వనులు చేసుకుంటూ, కలకాలం నిలచేలా ఖ్యాతినే అందిస్తూ, తెలుగోడి దమ్మెంతో వేదికగా చూపిస్తూ, మన పాట చూడు, మన పాట చూడు, ఆస్కారును అందుకుంది తెలుగు జాతి మురిసినాది నేడు, ప్రపంచాన తెలుగు పాట రెపరెపలా ఎగురుతోంది చూడు. అరే పుడమి తల్లి మెచ్చింది, రాజమౌళి సత్తువంత సినిమాగా నిలిచింది, ఏసేరో తెలుగు ఇలా ఆర్ఆర్ఆర్ జట్టుకే, అరే దుమ్ము లేపి ఆడారు ఎన్టీఆర్ చరణన్నలు, అభిమానుల మనసులను దోచారు సరాసరి నాటు నాటు నాటు. సూపర్ 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 సూపర్. ఇది ఇంతకు ముందు ఆ వర్షన్ వేరే ఉంది కదా, ఇది అవార్డు వచ్చిన తర్వాత మీరు ఇట్లా, అవార్డు ముందు కూడా మీరు వేరే వర్షన్ లో పాడి వినిపించారు కదా. ఇదే అవార్డు రాకముందు కూడా ఇంకో వర్షన్ లో మీరు పాడారు సాయి కృష్ణ. లేదు మేడం, అవార్డు వచ్చినాకనే వచ్చిందన్న వాళ్ళకి నైట్ నాకు తెలిసింది, యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది, ఇమీడియట్ నైట్ నేను లేచి కూర్చొని రాశాను. అంటే ఇంకొక డిఫరెంట్ ఏదో సంథింగ్ ఒక సాంగ్ అయితే విన్నాను, బలగం బలగం బలగంలో ఊరు పల్లెటూరు సాంగ్ ఉంది కదా. బలగం ఒక ట్రెండ్ సెట్ చేసింది. ఒక విలేజ్ అంటే ఒక పాతకాలం సినిమాలు ఎంతైతే ఆదరించారో, బలగం అనే స్టోరీ ఒక ఫ్యామిలీకి ఎవరైతే గ్రౌండ్లలో ఒక మట్టి కథ లాంటి కథ అది. చాలా మందికి చాలా కనెక్ట్ అయింది, ఎన్ని అవార్డ్స్ కూడా తెచ్చుకుందో మీకు తెలిసిన విషయం. సో అందులో ఊరు పల్లెటూరు అని చెప్పి ఊరు గురించి రాశారు వాళ్ళు. సో అదే ఊరు గురించి రాసిన పాటని ఊర్లో ఉన్న తల్లి గురించి రాస్తే ఎలా ఉంటదని రాశాను అనమాట. ఒకసారి పాడతారా? పొద్దు పొద్దున్నే మేలుకుంటాదే, వాకిట్ల కల్లాపి చల్లుతుంటాదే, ఆడదానిగా జన్మనెత్తిందే, రామ 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 రామ, చన్నీటి స్నానం తాను చేస్తాదే, వెచ్చటి నీరు నీకు పోస్తాదే, సద్దన్నమేమో తాను తింటూ నీకు కూరబు పెడతాది తల్లే, ఏ తెల్ల తెల్ల పాల రంగోలే స్వచ్ఛంగా తల్లి ప్రేముంటాదిరా, గుడిలుండే దేవతే నీ ఇంట చేరి సల్లంగా మిమ్మల్ని చూస్తాదిరా, నువ్వు నవ్వుతుంటే నిన్ను చూసి తానే ఎంతో మురిసిపోతుంటదిరా, తానంత బాధలో ఉన్నా గాని ఇంట బాధ్యత మోసేది తల్లేరా, ఆడపిల్లగా తాను పుట్టరా, అలిగని ఇంట చేరరా, కన్నవారి ప్రేమ మరిచెరా, మెట్టి నింట ప్రేమ పంచెరా, కన్న తల్లులు మన ఆస్తులు, వారి దయతోనే అయితాము మనమే రాజులు,
లాలి జో లాలి అంటూ పాడే అమ్మ లాలి 10 నెలలు మోసే నొప్పి మరిసి నిన్ను పెంచుటే అమ్మ తీరు లాలి జో లాలి అంటూ పాడే అమ్మ లాలి కండ్లలోనా నిన్ను దాచి తాను మురిసి పంచే ప్రేమ వేరు నేల ఓర్పు నీదేవో ఆడతల్లే నీ మనసు బంగారమే ఓ చిట్టి తల్లే నీ కరుణుంటే చాలు మాపై ఎప్పుడు రామ 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 ప్రతి ఇంట సందడే నువ్వుంటే తల్లే నువ్వు లేని బ్రతుకేది ఓయమ్మ తల్లే పట్టు నీవే తేనె టీగలమ్మేమై నిన్ను చేరినాము తల్లే. ఇంకా ఉంటే బాగుండేమో, ఇంకా ఉంది. ఇంకా ఇంకా వినాలి అని అలా అనిపిస్తుంది. తల్లి మీద మనం ఎలాంటి పాటలు వచ్చినా కూడా ఒక ఎమోషనల్ గా అయిపోతాము. అది వినే కొద్దీ కూడా మనకి అంటే చిన్నప్పుడు మన అమ్మ ఒళ్ళో ఉంటే ఎలా ఉండేదో అది కూడా మనకి అంత అక్కడ వరకు మనల్ని తీసుకెళ్తుందండి. నిజంగా చాలా బాగుంటే ఎంత బాగుందంటే అంత బాగుంది సాంగ్. సాయి కృష్ణ చాలా బాగా రాశారు. ఇంకా ఇప్పుడు మల్లెమాలలో ప్రజెంట్ చేస్తున్నారు మీరు. డివోషనల్ ఛానల్ ఒకటి స్టార్ట్ అవుతుంది, ఈటీవీ వాళ్ళది. ఈటీవీ డివోషనల్ స్టార్ట్ అవుతుంది. సో దానికి నేను డివోషనల్ సాంగ్స్ అనేవి రాస్తున్నాను అనమాట. అంటే మీరు సెలెక్ట్ చేసుకున్నారా ప్రత్యేకంగా డివోషనల్ సాంగ్స్ అక్కడ అది రాయాలి అని? లేదు, వాళ్ళు ఇచ్చిన అవకాశం నాకు డివోషన్. సో నేను నాట్ ఓన్లీ ఫోక్ జోనర్, నాట్ ఓన్లీ ఐటమ్ సాంగ్స్, లవ్ సాంగ్స్ అని కాదు, ఎనీ జోనర్ రాయాలి అని ఒక గట్టి తపన అలా ఉంటది. సో అవకాశం వచ్చింది, అది నిలబెట్టుకున్నాను, ఇంకా ముందుకు వెళ్తున్నాను. అంటే లిరిసిస్ట్ సాయి కృష్ణ ఓన్లీ అంటే సెంటిమెంట్ డివోషనల్ అనే కాదు, ఆల్ రౌండర్ గా ఎలాంటి ఇచ్చినా కూడా మీరు రాయడానికి సిద్ధంగా ఉన్నారు. 100% అంతే కదా, నా బెస్ట్ నేను ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఓకే ఓకే. ఇప్పుడు డివోషనల్ గా అంటే మీరు ఇష్టపడుతున్నారు, మీరు డివోషనల్ కూడా మీరు రాయగలుగుతారని ఒక క్లారిటీ వచ్చింది. అంటే ఎలాంటి పాటల్ని మీరు ఇంతవరకు బాగా ఇష్టపడ్డారు? మీకు వచ్చినటువంటి ఒక 2 పాటలు డివోషనల్ మీద కూడా పాడండి విందాం. యాక్చువల్గా డివోషనల్ ఇప్పుడు మల్లెమాలలో రాస్తున్న అది అగ్రిమెంట్ ఉంటది కాబట్టి అది రిలీజ్ అయినంత వరకు నేను ఏం చెప్పలేను. సో అవి కాకుండా బేసికల్ గా నేను చిన్నప్పటి నుంచి సత్యసాయిబాబా డివోటీని అనమాట. నాకు ఇది అంతా ఎలా వచ్చింది అంటే ఫస్ట్ పేరెంట్స్ మీరు అన్నట్టు జీన్స్ తో పాటు నాకు ఎక్కువ ఇష్టం పెరగడానికి అక్కడ చిన్నప్పటి నుంచి నేను భజన్స్ వెళ్ళటం ఇష్టం. బాల వికాస్ అనే ఒక చాలా మేజర్ రోల్ ఉంటది అనమాట. బాల వికాస్ అనే ప్రోగ్రామ్ అదొక ఎవ్రీ వీక్ కూడా సండే జరుగుతూ ఉంటది. ఎక్కడైతే సత్యసాయిబాబా మందిరాలు ఉన్నాయో చిన్న చిన్న ఇండ్లలో పెట్టుకునే వాళ్ళు చాలా మంది లేడీస్ పెద్దవాళ్ళు వీళ్ళు గురువులుగా పిల్లలకి ఎవరైతే మనం జనరల్ గా ఇప్పుడు మనం భగవద్గీతని మహాభారతాన్ని ఇవన్నిటిని కూడా స్కూల్లో అదొక లెసన్ కింద అదొక సబ్జెక్ట్ కింద మార్చాలని ఇప్పుడు అంటున్నాం. సో ఆయన ఎప్పుడో 1960లోనే స్టార్ట్ చేశారు బాల వికాస్ అనే ఉద్యమాన్ని. దానిలో ఏంటంటే ఎవ్రీ వీక్ పిల్లలకి శ్లోకాస్, భగవద్గీత శ్లోకాస్, మన తెలుగు మన హిందూ సాంప్రదాయాలు, నాట్ ఓన్లీ హిందూ దేవుడు అన్ని రిలీజన్స్ ఒక్కటే అన్న విషయాన్ని పిల్లలకి బాగా నాటుకునేలాగా చెప్పే కార్యక్రమం అనేది నాకు చిన్నప్పుడు బాగా ఇంపాక్ట్ ఇచ్చింది. దాంతోపాటు భజన్స్ ఇవన్నీ పాడడం ఇష్టం అనమాట. సో ఆ భజనల నుంచి మ్యూజిక్ కావచ్చు, రైటింగ్ కావచ్చు, అక్కడ పెద్దవాళ్ళు ఎవరైనా చెప్పే స్పీచెస్, స్పిరిచువల్ వింగ్ లో ఉండే మాటలు ఇవన్నీ నాకు కొంచెం బాగా ఎక్కాయి. మరి పాడతారా? సో భజన్ పాడతాను. పాడండి. నటరాజా హే త్రిపురారి జయ హే జయ హే శంభో నటరాజా హే త్రిపురారి నందివాహన నాగాభరణ నందివాహన నాగాభరణ పాలలోచన పరమశివా పాలలోచన పరమశివా పావన చరణ పాహి మహేశ పావన చరణ పాహి మహేశ నటరాజా హే
త్రిపురారి ఏదో భజన అన్నమాట. మరి సాయిబాబా భక్తులు కదా మీరు, మరి బాబా మీద? యాక్చువల్గా సాయిబాబా భజన్స్ ఎలా ఉంటాయంటే ఆయన గురించి పొగుడుతున్నట్టు ఉండవు. అవునండి. అన్ని గాడ్స్ గురించి చెప్తూ సాయిబాబాని కూడా ఇంక్లూడ్ చేయడంలో భజనలో ఉంటుంది. ప్రత్యేకించి ఆయనే సాయిరామ్ సాయిరామ్ అనే భజన్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే అది ఓన్లీ ఆయన దేవుడు అనే ఇంటెన్షనే కాకుండా సర్వమత సమ్మేళనం అన్నమాట. అది అన్ని మతాలు ఒక్కటే అనే సారాంశాన్ని మీకు పుట్టపర్తిలో చూస్తే ప్రతి పండగ జరుగుతుంది అక్కడ. మనకి ప్రతి పండగ జరిగే ప్లేస్ ఎక్కడైనా ఉంది అంటే అది షిరిడీలోనే పుట్టపర్తిలో. మీకు ఎన్ని అది క్రిస్టమస్ కావచ్చు, రంజాన్ కావచ్చు, మొహరం కావచ్చు, మన పండగలు తెలుగు పండుగలు దసరా ఏవైనా కావచ్చు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో వచ్చి అక్కడికి వాళ్ళ పండుగలను సెలబ్రేట్ చేసుకునే ఏకైక క్షేత్రం పుట్టపర్తి. సో అందుకు అన్నీ ఉంటాయి. సాయి కృష్ణ, ఇప్పుడు నాటు సాంగ్స్ అయిపోయినాయి. ప్రజెంట్ ఇంకా మనకి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప 2 మీరు 100% ఏ మూవీని కూడా వదిలిపెట్టరు. ఇంత పెద్ద సినిమా అంటే ఖచ్చితంగా దీనిపైన కూడా 100% మీరు రాసే ఉంటారు, రాసుకునే ఉంటారు. జనరల్ గా ఈ విషయానికి వస్తే ఎందుకు అలా రాస్తాను అనే విషయం చెప్తాను. చెప్పండి. నాకు ఒక పాట అంటే ట్రెండింగ్ లో ఉన్న పాటలు ఎందుకు అంటే జనరల్ గా లిరిసిస్ట్ అవ్వాలనే ఆకాంక్ష ఎక్కువ, ఇష్టము, ఆ ఆర్ద్రత ఎక్కువ ఉంటది కాబట్టి. సో నేను ఒక ట్యూన్ నాకు ఇస్తే దానికి నేను బెస్ట్ లిరిక్స్ ఇవ్వగలననే నమ్మకం నాకు ఉంది. సో ఆ ట్యూన్లకి చంద్రబోస్ మ్యాక్సిమం మీరు చూస్తే చంద్రబోస్ గారు రాసినట్టుగా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆయన నాకు చాలా స్ఫూర్తి, నేను ఎక్కువ స్ఫూర్తిగా తీసుకుంటాను ఆయన. అంటే ఇప్పుడు మనం ఏదన్నా ఒక మూవీ ఉందనుకోండి, అది సక్సెస్ అయినటువంటి సాంగ్స్ ఎంచుకుంటారా, లేకుంటే మూవీ సక్సెస్ కాకపోయినా కొన్ని సాంగ్స్ హిట్ అవుతూ ఉంటాయి. మూవీ పెద్దగా హిట్ అవ్వకపోయినా, సక్సెస్ కాకపోయినా కూడా ఆ సాంగ్స్ మనకు నచ్చుతూ ఉంటాయి. ఆ మూవీ పోయింది కానీ సాంగ్స్ చాలా బాగున్నాయి, మ్యూజికల్ హిట్ అనే మనం చెప్పుకుంటాం. ఆ విధంగా మీరు చూస్ చేసుకుంటారా? అంటే మీకు నచ్చితేనే వాటిని మార్చుకుంటారా మీకు నచ్చిన విధంగా? అది ఒకనొక సమయంలో నా ఫోకస్ అటు వెళ్ళింది అనుకోండి, అది ఏ సాంగ్ అయినా కానీ రాసుకుంటాను అన్నమాట. అది అలవాటు ఉంది. సో ఏంటంటే ఎక్కువగా చంద్రబోస్ గారి పాటలే వస్తాయి. అలా ఆయన ముందు నేను చాలా చిన్నవాడిని. ఆయన పాటలను ఆయన తగ్గించాలని కాదు, నా వెర్షన్లో ఆయనలాగా ఆలోచించాలి, ఆయనలాగా రాయాలన్న ఆలోచన నాది. సో ఎవరిని ఒక్కొక్కరు మీరు అన్నారు కదా, ఎవరో ఒకరు ఉంటారు. ఇప్పుడు హీరో అవ్వాలనుకుంటే చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ అవ్వకుండా ఎవరు హీరో గారు డాన్స్ లో కావచ్చు, యాక్టింగ్ లో కావచ్చు. సింగర్ అనుకుంటే బాలు గారిని ఇన్స్పిరేషన్ లేకుండా ఎవరు రాలేరు. అలాగే నేను లిరిసిస్ట్ గా చంద్రబోస్ గారికి బాగా స్ఫూర్తిగా తీసుకుంటాను అన్నమాట. సో అందుకని ఆయన పాటలు ఎక్కువగా కొంచెం తగులుతుంటాయి. ఆయన రాసినవి మీరు ఇష్టపడేది కూడా ఎక్కువగా మీరు జనరల్ గా మీ మనసుని హత్తుకుని ఎక్కువ శాతం చంద్రబోస్ గారి సాంగ్స్ ఉంటాయి అనుకుంటా. ఉంటాయి, 100% ఉంటాయి. చంద్రబోస్ గారు ఉంటాయి, శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి గారు ఆయన ఉంటాయి. తర్వాత ఇప్పుడు వచ్చిన అనంత్ శ్రీరామ్ గారు, కాసర్ల శ్యామ్ గారు తెలంగాణ భాషలో సూపర్, చాలా బాగా రాస్తారు. అందరి ఉంటాయి, బట్ చంద్రబోస్ గారిది ప్రత్యేక స్థానం. అదే అంటున్నాను, ప్రత్యేకంగా చంద్రబోస్ గారి సాంగ్స్ అంటే మీ మనసుని అవి హత్తుకుంటాయి కాబట్టి ఇమీడియట్ గా వెంటనే మీ కళానికి పని చెప్తారు. కళానికి పని పెడతా ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది కళ స్టార్ట్ చేస్తే. సో పుష్ప 2 అనేది అందులో చాలా 3 పాటలు, అందులో ఆల్మోస్ట్ 4 పాటలు రిలీజ్ అయ్యాయి యూట్యూబ్ లో, ఒకటి డైరెక్ట్ గా రిలీజ్ అయింది సినిమాలో. ఇంకా ఆయన యాక్టింగ్ అయితే చూడండి, చెప్పాల్సిన అవసరం లేదు. నిన్నే చూసాను సినిమా. అల్లు అర్జున్ గారు ఆయన పరకాయ ప్రవేశం చేశారు క్యారెక్టర్, పుష్పరాజ్ క్యారెక్టర్ లో. అసలు తగ్గేదే లేదు నిజంగా. అసలు ఊహించిన దానికంటే కూడా చాలా బాగా నటించారనే టాక్ అయితే వినిపిస్తా ఉందండి. కొంతమందితో కూడా నేషనల్ అవార్డు వచ్చింది కదా మేడం. అవును, లాస్ట్ పుష్ప 1కి. ఇప్పుడు ఆస్కార్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఆస్కార్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన లేదు. అంత సెటిల్డ్ గా జీవించేశారు ఆయన. అవును, అసలు ఎక్కడ ఏ సీన్ లో కూడా, ప్రతి సీన్ లో అది మనకు కూడా కనెక్ట్ అయిపోతాం అంతగా. ఎవరో ఒక పర్సన్ తో కూడా కంపేర్ చేసి చూసి అతనే చాలా బాగా యాక్టింగ్ చేస్తాడు అనుకుంటే ఆయన మించి నటించాడు మాత్రం అని చెప్తున్నారండి. అసలు నాకు ఐడియా రావడం లేదు, ఆ పర్సన్ నేమ్ ఐడియా రావట్లేదు. చాలా యాక్టింగ్ పరంగా మాత్రం అసలు ఒక లెవెల్లో ఉంది.
అల్లు అర్జున్ యాక్టింగ్ అని అయితే విన్నాను నేను కూడా. ఇప్పుడు అదే. అంటే పాతర్లపల్లి సాయికృష్ణ గారు సాధారణంగా ఎవరికైనా ఇండస్ట్రీలోకి రావాలి అనుకున్నప్పుడు రకరకాల ఒకళ్ళ హీరో కావాలి, సమ్ ఏదో ఒక్కొక్క కోరికతోటి ఇండస్ట్రీలోకి వస్తారు. అంటే మీరు ఇండస్ట్రీలోకి రావాలన్న ఆలోచన డైరెక్ట్ గా మీకు ఇదే ఆలోచనతో వచ్చారా, లేకుంటే మీరేమైనా యాక్టింగ్ పట్ల ఇంట్రెస్ట్ ఉంది ఈ విధంగా మీరు ఇండస్ట్రీకి రావాలనుకున్నారా? ఫుల్ ఫ్లెజ్డ్ గా లిరిసిస్ట్ ఓకే అవ్వాలి. ఓకే. తెలుగు సినిమాలో తెలుగు సినిమా తెర మీద ఎప్పటికైనా లిరిసిస్ట్ సాయి కృష్ణ అని పడాలి, రావాలి, చూడాలి, వస్తుంది. 100% వస్తుందండి. స్టార్ట్ అయింది, వస్తుంది. మన ప్రోగ్రామ్ అయిన తర్వాత కూడా మీకు ఆ గుడ్ న్యూస్ వింటారు మీరు, నాకు తెలిసినంత వరకు. ఇంకెందుకంటే ఆలస్యం, మరి పుష్ప 2 ఇంత బ్లాక్ బస్టర్ అయింది, అల్లు అర్జున్ గారి యాక్టింగ్ మీకు అంతగా నచ్చింది, అయితే ఖచ్చితంగా మీరు ఏదో ఒకటి రెండు సాంగ్స్ అయితే సెలెక్ట్ చేసేసుకునే ఉంటారు. మరి అవి వినిపిద్దామా మన ప్రేక్షకులకి? అలానే కొంచెం ఇది ఇంతవరకు ఒక వేయలేను, ఇది కొంచెం బాగా మసాలా ఎక్కువ ఉంటుంది. మాకు కావాల్సింది కూడా అదే అండి. ఫీలింగ్స్ అని ఒక సాంగ్ వచ్చింది, మీరు విన్నారా? పుష్పలో వచ్చేస్తేనే ఫీలింగ్స్ అని చెప్పి శ్రీవల్లి పాడారు. సో దానికి మరి కొంచెం ఇంకా ఎక్కువ మసాలా యాడ్ చేసి ఫీలింగ్స్ కాస్త గేమింగ్స్ అని మార్చాను. ఆ సందేటి సూర్యుడు నువ్వేనురా, ఆ నింగి నేనేనురా, ఓ సల్లని ఎన్నెల సందమామా, నీ అందాలు నావేనుమా, పారేటి ఎరువు నువ్వేనురా, ఆ నెల నేనేనురా, మేఘంలో దాగున్న నీరే నువ్వా, నన్ను తడిపే చినుకువుగా, హా పక్కనోసారి ఈ పక్కనోసారి, లోపలొక్కసారి బయటొక్కసారి, గదిలోన ఓసారి మదిలోన ఓసారి, తనివి తీరగా చెయ్యు నువ్వు స్వారీ, ఎలా పాలలేదు ఏసారి ఏసారి, నీకు వేసి ఉంది రాదారి రాదారి, నాతో సిగ్గులేంది ఓ బ్రహ్మచారి, ఆడేద్దాం గేమింగ్స్ ఆడేద్దాం గేమింగ్స్, ఆడి ఆడి అలిసిపోదాం చేసే రొమాన్స్, ఆడేద్దాం గేమింగ్స్ ఆడేద్దాం గేమింగ్స్, ఆడి ఆడి అలిసిపోదాం చేస్తా రొమాన్స్, కాదన్న ఓసారి అవునన్న ఓసారి, వద్దు పొమ్మన్న ప్రతి ఒక్కసారి, కవ్విస్తూ ఓసారి నవ్విస్తూ ఓసారి, రావే మందలిస్తా నిన్నే నా ప్యారీ, పంచకట్టె ఈడు సింగారి సింగారి, నీతో సిద్ధమంది సవారి సవారి, నాకే సొంత మంది నీ సొగసు ఓ నారీ, ఆడేద్దాం గేమింగ్స్ ఆడేద్దాం గేమింగ్స్, ఆడి ఆడి అలిసిపోదాం చేస్తా రొమాన్స్, ఆడేద్దాం గేమింగ్స్ ఆడేద్దాం గేమింగ్స్, ఆడి ఆడి అలిసిపోదాం చేసే రొమాన్స్, అర్ధరాత్రి నువ్వు మేలుకొనున్నప్పుడు, చిన్న చిన్నగా సైగలేవో చేస్తానే అమ్మడు, మెల్లమెల్లగా నాపైనే చెయ్యేసినప్పుడు, నేనా పనులే వేటాడే వీరుడు, వద్దు వద్దు అన్న ఆగడప్పుడు, రగ్గు కప్పేస్తాడే నాలకాముడు, సిలిపి సిలిపిగా చేయిస్తాడే సప్పుడు, ఆడేద్దాం గేమింగ్స్ ఆడేద్దాం గేమింగ్స్, ఆడి ఆడి అలిసిపోతూ చేద్దాం రొమాన్స్. ఇంకో చరణం ఉంది, సాంగ్ అంటే కూడా బెస్ట్ అనిపించేస్తుంది కదా. అయ్యో మీరు అలా అనొద్దు మేడం, చంద్రబోస్ గారు అది, ఇది అంతకన్నా ఎందుకంటే మసాలా జోడించారు. కానీ ఇంకో చరణం కూడా ఉంది, వింటుంటే ఏమనిపిస్తుంది అంటే ఇది కూడా చంద్రబోస్ గారు రాశారా, ఇది కూడా చంద్రబోస్ గారు రాశారా అన్న ఫీల్ కాంప్లిమెంట్ ఇచ్చారు నాకు, అదే చాలు. అంతటి వారు అవుతారండి, అదే త్వరలో. ఇంకొక సాంగ్ కూడా ఏదో ప్లాన్ చేసుకున్నట్టున్నారు ఇదే మూవీలో. అవును, ఇప్పుడు పుష్పరాజ్ శ్రీవల్లి సాంగ్ ఉంది కదా, సినిమా చూస్తే అంటే ఇదంతా నేను ఎక్స్పెక్ట్ చేశాను, అంటే నిజంగానే పుష్ప 2లో ఇలాంటి ఉంటుందా ఉండాలి అనుకుంటూనే రాశాను. బట్ నేను చాలా కనెక్ట్ అయ్యాను సినిమాకి 100%. నేను ఏదైతే పాటలో రాసుకున్నానో, శ్రీవల్లి ఫస్ట్ రిలీజ్ అయిన సాంగ్ అదే, సూసేకి అగ్గిరావ మాదిరి. ఆ సాంగ్ని నేను పుష్పరాజు శ్రీవల్లి గురించి పాడితే ఎలా ఉంటుందని ఆలోచించి రాస్తున్నప్పుడు సినిమా బాగా కనెక్ట్ అయ్యాను. సో ఏదైతే నేను కనెక్ట్ అయ్యి ఆలోచించి రాశానో అది సినిమాలో ఉన్నది. ఓకే ఓకే. అలాంటప్పుడు మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? మీ ఆలోచన ఏదైతే ఉందో అదే ఆలోచన ఇక్కడ కనిపించినప్పుడు హ్యాపీ, అంతకన్నా ఇంకా హ్యాపీ ఇంకేముంది మేడం. అది మనం ఏదైతే బిలీవ్ చేస్తున్నామో అది వర్కౌట్ అవుతుంది అనేటప్పుడు అంతకన్నా ఇంకా ఆనందం ఇంకోటి ఉండదు కదా. సో దానికి పుష్పరాజు పాడితే ఎలా ఉంటది అని చెప్పి రాశాను అనమాట. శ్రీవల్లి పుష్పరాజు గురించి పాడుతుంది.
చూసేకి అగ్గిరావు మాదిరి ఉంటాడు నా స్వామి అని. అవును. అయితే ఇప్పుడు పుష్పరాజు శ్రీవల్లి మీరు శ్రీవల్లి పాడితే గురించి ఎలా ఎలా ఉంటుందో ఉంటుంది? అది మీరు ఇప్పుడు మాకు పాడి వినిపిస్తారు. ఓకే. తను శివంగి అంటూ ఇరుగు పొరుగు వారెన్ని అన్న మనసున్నదాయిన పిల్ల, తను చిత్రంగి అంటూ చిన్న పెద్ద వెనకన్న గాని మహారాణి ఏగన పిల్ల, హే తాను గడుసైన తీరు మెచ్చాన, నేలలా ఉన్న దానిలోన దేవత నిరిగిన వాడిని నేనేనా, గిచ్చేటి గండు చీమ మాదిరి ఉంటాది నమ్మే, తాకేగా కోమలంగ పిల్లది మత్తేగా నమ్మే, కస్సుమన్న మాటలోన కఠినమే మీకు తెలుసు, మనసులోన నిండి ఉన్న ప్రేమ నాకే తెలుసు, ఆ దేహమంతా దాచుకున్న ద్వేషమే మీకు తెలుసు, ప్రాణమంతా నింపుకున్న ధైర్యమే నాకు తెలుసు, అలికిడి వేళలో గలగల మాట్లాడడమే మీకు తెలుసు, అలికిన చీకటికెన్నెల దిమిన వన్నెల మాటలు పుష్పరాజుకే తెలుసు, గిచ్చేటి గండు చీమ మాదిరి ఉంటాది నమ్మే, తాకేగా కోమలంగ పిల్లది మత్తేగా నమ్మే, రప్ప రఫాడించే చురుకైనదే జవాబు, ఏమో చిత్రం వద్దకొచ్చి హగ్గులడిగే హబీబు, ఎంత వారినైనా మడత పెట్టేటి ఈడు, వద్దు అంటే ఆగుతోందా వెంటబడుతోంది చూడు, వెలుపలకొచ్చి తరికిటతోంతో మాట్లాడించే చెలిజోరు, తనకే నేను కనబడకున్న అరక్షణమాగదు శ్రీమతి గారు, గిచ్చేటి గండు చీమ మాదిరి ఉంటాది నమ్మి, తనతోటి జత కుదిరాకే నేనయ్యాగా మహారాజు. కంప్లీట్ గా సాంగ్ మొత్తం రాసేసుకున్నారా? ఇప్పుడు దీన్ని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ మనం ఇంకొక సాంగ్ రెడీ అయిపోయినట్టే కదండి. అయి ఉండొచ్చు కానీ సో అది ఆలోచన. పుష్పరాజు ఇక్కడ పుష్పరాజు చాలా మొరటుగా ఉంటాడు, చాలా కఠినంగా ఉంటాడు. మీరు చంద్రబోస్ గారికి నాట్ నాట్ సాంగ్ ఆల్రెడీ వినిపించారు కదా, ఖచ్చితంగా ఈ సాంగ్ కూడా ఆయనకి వెళ్ళి మీరు వినిపించాల్సిందేనండి. అవకాశం రావాలి, ఇప్పుడు వస్తుంది చూస్తాను. నేను అవకాశం కల్పించగలుగుతానండి, నేను కల్పించగలుగుతాను. నేను చంద్రబోస్ గారి రీసెంట్ గా ఆయన ఫస్ట్ టైం నటించినటువంటి మూవీ ఏదైతే ఉందో దాని మీద ఆ టీమ్ తో కూడా నేను ప్రొడ్యూసర్ గానీ ఆ మూవీ డైరెక్టర్ గారితో కానీ ఇంటర్వ్యూ చేసిన ఆయనది. నేను ఖచ్చితంగా నేను మీకన్నా నాకు ఎక్కువ అంటే ఆత్రంగా ఉంది ఇప్పుడు ఈ సాంగ్ ఆయన వింటే బాగుండు అంటే, ఇంచుమించుగా ఒక చూస్తూ ఉంటే కనుక ఈక్వల్ గా నాతో సమానంగా తిన రాయగలిగాడన్న ఫీలింగ్ అయితే వస్తుందండి. అలా వద్దంటారా? 100% వద్దు. ఆయన స్థాయి వేరు, నాది వేరు. ఇంకా నేను స్థాయి పరిపక్వత అనడానికి కూడా లేదు. ఇంకా నేను ఆయన 100% అయితే నేను ఇంకా 2% లో ఉన్నాను. ఇంకా 98% ఉన్నారు అనుకుంటున్నారు. 100%. ఎందుకంటే ఈ సాంగ్ మీరు ఆయనకి వినిపించండి, అప్పుడు ఆ సాంగ్ విన్నారు, మిమ్మల్ని కొంత గుర్తుపట్టుకున్నారు తను. ఈ సాంగ్ ఖచ్చితంగా మీరు వెళ్ళి వినిపించండి, నేను అవకాశం కల్పిస్తాను మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా అవకాశం రావడం, మీరు అలా మాట అనటం కూడా హ్యాపీ అసలు. ఎందుకంటే ఆర్టిస్ట్ అనే వాళ్ళు ఒకరిని ఇంప్రెస్ చేయటం అనేది పెద్ద టాస్క్. ఇప్పుడు మీరు నన్ను అడగలేదు, ఈ అవకాశం కోసం మీరు నన్ను అసలు అడగనే లేదు, కానీ నేనే మీకు ఎందుకు చెప్తున్నానంటే అనిపిస్తుంది కదండి, అరే ఎక్కడో కనీసం నా షాడో ఉన్నాడు, నా నీడైతే ఉంది అని. ఎందుకంటే కంప్లీట్ గా మీరు పాడుతున్నటువంటి ప్రతి ఒక్కటి చూస్తుంటే మీకు నచ్చటం కూడా అంతే. ఆయన ప్రతి ఒక్క పాట కూడా మీ మనసుకు ఫస్ట్ హత్తుకునేది ఆయనే హత్తుకుంటున్నాయి, అది కూడా కనిపిస్తుంది, ఎక్కడో కనిపిస్తున్నారు చంద్రబోస్ గారు మీలో. ఖచ్చితంగా మీరు ఆయన కలవాల్సిందే. సాధారణంగా ఇండస్ట్రీలో వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే కనుక అంత ఈజీగా సక్సెస్ ని సాధించడం అనేది సాధ్యం కాదు, మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత ఎంతో మంది కష్టాలు పడిన వాళ్ళని చూస్తున్నాం. అలాగే మన సాయి కృష్ణ కూడా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కష్టాలు పడ్డవారైనా
కష్టం అంటే ఇష్టంగానే చేస్తున్నాను, కష్టంగానే అయితే ఫీల్ అవ్వట్లేదు అస్సలు. ఎందుకంటే నా పని ఏంటంటే నా ఆఫీస్ వర్క్ చేసుకోవడం, రావటం, ఇంట్లో కొంత హెల్ప్ చేయడం, మిగతా టైం అంతా హెల్ప్ అని కూడా తక్కువే, హెల్ప్ చేసేది కూడా తక్కువే, అంటే అంతా మా వైఫ్ అవకాశాలు మీద వదిలేస్తాను నేను. ఓకే తను నన్ను సపోర్ట్ చాలా చాలా ఉంటుంది అనుకుంటున్నా. భరిస్తుంది. ఓకే సో సాయి కృష్ణ లవ్ మ్యారేజ్ కదా మీరు? అవునండి, లవ్ మరి మ్యారేజ్. అలాంటప్పుడు భరించాలి, భరిస్తారు కూడా. భరిస్తుంది. సో నాకు ఇంకా ఏంటంటే ఎక్కువ నేను ఫోకస్ అంతా ఎక్కువ పాటల మీదే ఉంటది. సో నేను ఆ వర్క్ అయిపోయింది, నా ఖాళీగా ఉన్నానంటే ఇక నా వేట మొదలవుతుంది. ఇంకా ఆఫీసుల చుట్టూ ఎక్కడ అవకాశాలు దొరుకుతాయి ఇలా తిరగడం, ఇదంతా స్ట్రగుల్ అని ఫీల్ అవ్వట్లేదు, హ్యాపీగానే తిరుగుతున్నాను. ఎందుకంటే అవకాశం రావాలంటే మన దగ్గరికి వచ్చి ఎవరు ఇవ్వరు కదా మేడం, అవును సాయి కృష్ణ. మనం వెతుక్కోవాలి. అదైతే గట్టిగా బిలీవ్ చేస్తాను. నాకైతే ఒక ఫిలాసఫీ ఉంది, ప్రతి ఒక్కరి లైఫ్కి ప్రతి ఒక్కరికి ఒక ఫిలాసఫీ ఉంటుంది. నా ఫిలాసఫీ ఏంటంటే మన ఆలోచన ఎలా ఉంటుందో మనకు ఎదురయ్యే పరిస్థితులు అలా ఉంటాయి. ఇదే నా ఫిలాసఫీ. అమ్మ ఏమంటున్నారు ఇప్పుడు? మీరు ఆల్రెడీ మల్లెమాలలో చేస్తున్నారు కదా, మదర్ ఏమంటున్నారు ఇప్పుడు? మీ చిన్నప్పుడు తన ఇంట్రెస్ట్ లేదు కదా అమ్మకి? పూర్తిగా అవగాహన లేదు మేడం. ఓకే. అంటే పాటలు పాడడం, ఆమెకి పాటలు వచ్చు, పాడడం వచ్చు, పాడతారు, మంచి వాయిస్. కానీ ఈ అవకాశాలు ఇలాంటివి ఎలా ఉంటాయి ఏంటి అనేది పూర్తిగా ఆవిడకి తెలియదు. సో ఇంకా ఆవిడకి అలా తెలియాలి అంటే నేను ఇంకా కొంచెం మంచి పొజిషన్కి వెళ్ళాలి. ఇంకా ముందుకు వెళ్ళినప్పటికీ ఆమెకి తెలుస్తుంది, చెప్పగలను క్లియర్గా. ఇప్పుడు అప్పుడైతే ఇంకా చెప్పే పొజిషన్కి అయితే ఇంకా రాలేదు. ఇంకా అంటే మీకు ఎలాంటి డ్రీమ్స్ ఉన్నాయి? ఇంకేం సాధించాలి మీరు అనుకుంటున్నారు? ఐ వుడ్ బికమ్ ఏ గుడ్ రైటర్. గ్రేట్ రైటర్ కాదు, గుడ్ రైటర్. ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంటున్నారు కదా, అది ఆల్రెడీ ప్రూవ్ అయ్యింది. ప్రూవ్ అవటం వల్లే ఈ రోజు మీరు ప్రూవ్, అది ఎప్పుడు కూడా సాధనే మేడం. ఎప్పుడు కూడా ప్రూవ్ చేసుకున్నామని అనుకుంటే అక్కడ తాగిపోతాను, చేసుకుంటానే ఉండాలి. అంటే చూసేటటువంటి మాకు అనిపిస్తుంది కదండి, మీ పాటలు విన్న వాళ్ళు కానీ, మీ వర్క్ డెడికేషన్గా చేయటం కానీ, ఇవన్నీ చూస్తున్న వాళ్ళకైతే మాత్రం మీరు ఎంతవరకు అయితే సాధించాలనుకున్నారో కొంతవరకు అయితే మీరు 100% దాంట్లో సాధించారు కదా. అది మీరు మీ బ్లెస్సింగ్స్, మీ మాటల బ్లెస్సింగ్స్ అంతే. అంతేనా? నేనైతే ఇంకా వెళ్ళాలని అనుకుంటున్నాను. ఇంకా మీ వైఫ్ గురించి అడిగితే ఏం చెప్తారు? తనకు కూడా చాలా ఇంట్రెస్ట్లు ఉన్నాయి, బట్ తను తక్కువకుంటుంది, వాటిని ఆపుకుంటూ నన్ను ముందుకు పంపిస్తుంది. ఇప్పుడు హౌస్ వైఫ్ గానే ఉన్నారా? తను బాబు చిన్న బాబు చేస్తున్నారా? ఓకే ఓకే. జన్పాక్ కంపెనీలో వర్క్ చేస్తున్నది, చేస్తూ పిల్లలు చూసుకుంటూ ప్రస్తుతానికి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది. సో మంచి సపోర్ట్ ఇస్తుంది, చాలా సపోర్ట్. లాస్ట్ టైం అప్పుడు కలిసినప్పుడు తను వచ్చారు కదా, వచ్చి అసలు తన కళ్ళల్లో అసలు ఆ కన్నీళ్ళు చూస్తుండే త్వరగా మీరు ఎంత అనుకుంటున్నారో అంతకు 10 రెట్లు ఎక్కువ తను ఎదురు చూస్తూ ఉన్నారు మీ సక్సెస్ కోసం. మంచి అవకాశం మా హస్బెండ్కి రావాలి మేడం అని తను చాలా. ఒక్కటి మాత్రం చెప్పాను మేడం తనకి, నేను దీని నుంచి ఎంత ఎర్న్ చేస్తానో సెకండ్ అది పక్కన పెట్టి, బట్ పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాను. పేరు వస్తే ఆటోమేటిక్గా అన్ని వచ్చేస్తాయి. నేను పేరు తెచ్చుకుంటాను. అదే మీ ఇంట్రెస్ట్ అయితే మనీ కోసం అయితే మీది లేదు, మంచి పేరు సంపాదించుకోవాలి. మీరు ఇందాక గోల్ అడిగారు కదా, అదే అందుకనే ఐ వుడ్ బికమ్ ఏ గుడ్ రైటర్ అని, ఒక మంచి రైటర్ గా అవ్వాలి అంతే. ఎర్నింగ్ అనేది అది ఆటోమేటిక్ మీరు అన్నట్టు వస్తుంది, మనం ఆశించదు. మనం వర్క్ ని మనం ముందు ప్రూవ్ చేసుకుంటే అది ఆటోమేటిక్ వస్తుంది అని నేనైతే ఎక్కువ బిలీవ్ చేస్తాను. అంటే ఇప్పుడు లిరిసిస్ట్ గానేనా, లేకుంటే ఏదైనా ఒక మూవీస్ లో కనుక మీకు అవకాశం వచ్చి ఆ మూవీస్ కి సంబంధించినటువంటి రైటర్ గా మీకు అవకాశం వస్తే మీరు రాయడానికి సిద్ధంగా ఉన్నారా? అటువైపు లేదా? లేదు, నా ఫుల్ ఫ్లెజ్డ్ ఫోకస్ మొత్తం రైటింగ్, లిరిక్స్ మాత్రమే. ఇంకా సినిమా స్టోరీలు డైలాగ్స్ వెళ్ళారంటే మళ్ళీ అయిపోతుంది. అవునవును, అది కూడా కొన్నిసార్లు కొంతమంది అడుగుతుండేవారు, అటు వెళ్తా ఉండేవన్నీ ఇది కాదు నాది, ఇది కాదు, ఇందులోకి వెళ్తే నేను మళ్ళా పొల్యూట్ అయిపోతా, అందులో డైల్యూట్ అయిపోతానేమో అని ఆలోచన వచ్చి అటువైపు వెళ్ళను. అంటే యూత్ కొంతమంది మీరు ఎలా ఆలోచిస్తున్నారో మీలాంటి భావాలతోని ఇలాంటి ఆలోచనలతో ఉన్నటువంటి మంది చాలా మంది ఉంటారు, వాళ్ళకి ఇచ్చే సలహాలు మీరు? నేను వాళ్ళకి సలహా ఇచ్చేంత స్థాయికి ఇంకా రాలేదు. సరే మీరు వచ్చిన స్థాయికే చెప్పండి. ఇప్పుడు మీరు ఏమై అనుకుంటున్నారో ఆ స్థాయికి వచ్చారు, అది కూడా లేకుండా ఖాళీ ఇంట్రెస్టింగ్ తో మాత్రమే ఉన్నారు కదా, అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? పాజిటివ్ ఒపీనియన్ అంతే, పాజిటివ్ థింకింగ్ ఉండాలి. ఏది మనం సాధించాలన్నా ఏం చేయాలన్నా పాజిటివ్ గా ఉండాలి. అది కొంచెం నాకు అతిగా ఉంటది పాజిటివ్నెస్ అనేది. సో అందుకని నేను అన్నాను ఫిలాసఫీ అని, మనం ఆలోచనలు ఎలా ఉంటాయో మనకు ఎదురయ్యే పరిస్థితులు ఎలా ఉంటాయి అంతే, అందులోనే ఉంది అంత పాజిటివ్నెస్. సరే ఓకే, అయితే మీరు ఫైనల్ గా చెప్పండి, ఒక ఆర్టిస్టులు ఉంటారు, ప్రతి ఒక్క
పర్సన్ కి కూడా ఒక హీరో అంటే ఇష్టపడటం, ఇట్లాంటి కొన్ని కొన్ని ఒక హీరోయిన్ అంటే ఇష్టపడటం, ఇవన్నీ ఉన్నాయి. చిరంజీవి గారు ఇంకా మీరు అడగకముందే అందులో ఆన్సర్ ఇస్తాను. అది అవును. చిరంజీవి గారు అంటే అయితే పిచ్చి. మీకు చిరంజీవి గారి మీద కూడా పాట రాశాను, ఆయనకి పద్మవిభూషణ్ వచ్చిందని కూడా రాశాను నేను. రాశారా? ఓకే, మరి వినిపించండి, ఇంకెందుకు ఆలస్యం. పద్మవిభూషణ్ వచ్చిందని ఆయనకి అనగానే సేమ్ ఆస్కార్ ఉమ్, అంతే కదా ఇష్టం, లిరిక్స్ అంటే ఇష్టం. సో లిరిసిస్ట్ కి చంద్రబోస్ గారి అంటే ఇంకా ఇష్టం. సో ఆయన పాటకి ఆస్కార్ వచ్చింది, తెలుగు పాటకి ఆస్కార్ వచ్చిందని అలా రాశారు. అవును. మీకు ఇష్టమైన హీరో, ఇష్టమైన మనిషి ఇండస్ట్రీలో పెద్ద ఆయన ఎవరంటే చాలా మందికి నేను నథింగ్. నేను కూడా అది చెప్పుకున్నందుకు, ఇలాగా చెప్పుకునే అవకాశం వచ్చినందుకు హ్యాపీ. ఓకే, మరి చిరంజీవి గారి మూవీకి కనుక మీకు అవకాశం వచ్చింది అనుకోండి, అలాంటి ప్రయత్నం కూడా చేశాను మేడం. చిరంజీవి గారి సినిమాకి అవకాశం రావడం అంటే అది ఏదో పెద్ద విపత్తు అంటారు కదా, అలా ఒక ఏదో సృష్టిలో ఇలా విసిరేస్తే ఎలా వస్తుందో అలా వస్తే రావాలి తప్ప కొంచెం కష్టమైన పని అది. మీకు మీరు అనుకుంటే కష్టం ఏది కాదండి, 100% సాధ్యమవుతుంది. ఆ టాలెంట్ మీలో ఉంది. మీరు ఏది కూడా ఇది నాతోని అవకాశం నాకు రాదేమో అని అస్సలు అనుకోవాల్సిన అవసరం లేదు. చిరంజీవి గారికి బెస్ట్ అదే ఇండియన్ బెస్ట్ డాన్సర్ కేటగిరీలో సంథింగ్ గిన్నీస్ బుక్ ఆఫ్ అవార్డు వచ్చింది కదా. సో అది అవార్డు రాకముందే బోలా శంకర్ సినిమా రిలీజ్ అయింది, మీకు దానికి ముందు మీకు గుర్తొస్తే. అందులో ఆయన డాన్స్ గురించి చాలా మంది పాటలు రాసి ఉండొచ్చు, బట్ బోలా శంకర్ లో బోలా మేనియా అని ఒక సాంగ్ ఉంది. దానికి చిరంజీవి గారు డాన్స్ గురించి మార్చి రాశాను అనమాట. హే నీ డాన్సే చూసయ్యా, ప్రతిపాదం ఆడయ్యా, నువ్వే కదా కే రాఫయ్యా, నీతో చిందయ్యా, భోలా 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 నువ్వయ్యా, నీకు పోటీ ఎవరయ్యా, నీకు సాటి లేరయ్యా, ఎవరైనా నీ తరువాతే, హే అంజని సుతయ్యా, హే నరము నరము కదిలేలాగా నీ స్టెప్సే ఎనర్జీ, ఊరేదైన సంబరాలే నాట్యం చూసి, అదిరే అదిరే గుండె అదిరే గొంతు దాటి విజల్సే, బాక్స్ ఆఫీస్ బద్దలవుద్ది, వన్ అండ్ ఓన్లీ చిందేసే భోలా, తుమరా ఎంట్రీ పూనకాల గోలా, నీ వెనకాలే ఉండి నడవాలా, ఎంచుకోరా నీ మార్గాన్ని పర్మనెంట్గా నిలిచేలా, తలచుకోరా మన భోలాని మార్గదర్శి అతడేరా, మనమని చెప్పిందే కదా నీ రంగు, చెలో చెల్ సెట్ చేసాయి నీ టైమింగు, చకా చెక్ ఫిక్స్ అయ్యి చేసే ఫైటింగు, పొడిమిలో చేసే ఫార్మింగు, నీకు పోటీ ఎవరయ్యా, నీకు సాటి లేరయ్యా, ఎవరైనా నీ తరువాతే, హే అంజని సుదయా, భోలా 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 నువ్వయ్యా. ఎవరైనా ఆయన తర్వాతే ఆబ్వియస్లీ. సూపర్ సూపర్ సూపర్. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఏం రాయలేదా? జనసేన గురించి సాంగ్ రాశానండి. ఆ ఒక సాంగ్ పాడండి. జనసేన సాంగ్ మీరు రాసుకున్నది ఏదైతే ఉందో రాసుకున్నదే, అది ఎలక్షన్ ముందు రాసుకున్నాను. ఆమె భారీ మెజారిటీ వచ్చింది, బట్ ఎవరికి ఇద్దామన్నా అది కూడా ఛాన్స్ దొరకాలి కదా మేడం. అది కూడా ప్రయత్నించాను, ఆ పార్టీకి ఎవరికైనా ఇద్దాం సాంగ్ అని, కుదరలేదు. సరే ఇప్పుడు విందాం మనంతా. జనసేన జనసేన మా ధైర్యం నువ్వేగా, జనసేన జనసేన మా గమ్యం నీ గెలుపేగా, ప్రజల కొరకు నీవు వెనుకడుగే వేయవు, కష్టమంటూ పిలిచే ప్రతి గడపయందు నీవు, జనసేన జనసేన మా ధైర్యం నువ్వేగా, పట్టువదలని విక్రమార్కుడు, భయమెరుగని భగత్ సింగ్ వాడు, మన క్షేమమే కోరి వచ్చినాడు, అలు పెరుగని కర్మయోగి వాడు, జనసేన జనసేన అని రాస్తుంది. ఓకే ఓకే, సూపర్ అండి. అంటే ఒకదాన్ని మించి ఒకటి ఉంది, ఏ ఒక్క సాంగ్ దేన్ని కూడా మనం ఇది ఓకే అనట్లేదు, అన్ని బ్రహ్మాండంగా అనిపిస్తున్నాయి. సాయికృష్ణ, అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే స్థాయికి మీరు వెళ్ళాలని మా V5 న్యూస్ ఛానల్ మనస్ఫూర్తిగా కోరుకుంటుందండి. నెక్స్ట్ టైం మిమ్మల్ని ఇలాగా ఒక నార్మల్ సాయికృష్ణ లాగా కాదు,
అంటే ఒక లిరిసిస్ట్ గా ప్రెసెంట్ ఉన్నారు. ఇలా కాదు, మీరు అనుకున్న స్థాయిలో ఎదిగిన తర్వాత ఖచ్చితంగా ఎదుగుతారు మిమ్మల్ని. అప్పుడు మళ్ళీ మనం ఇలా కూర్చుని ఇంటర్వ్యూ చేసి అప్పుడు మీరు ఆ మూవీస్ కి రాసినటువంటి సాంగ్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. 100%. ఈ విధంగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సాయి కృష్ణ. విష్ Thank you very ఆల్ much. ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.